సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్కు పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్ క్రికెట్లో టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు ఈ క్రికెట్ గాడ్. అయితే సచిన్ అంటే ప్రపంచానికి తెలిసొచ్చిన రోజు ఇదే. సరిగ్గా ఇదే రోజు అనగా 1999 ఫిబ్రవరి 19న పాకిస్తాన్తో కోల్కతా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో సచిన్ గుణ క్రేజ్ ఏంటో ఈ ప్రపంచానికి తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, మాస్టర్ బ్లాస్టర్ కోసం 3 గంటల పాటు మ్యాచ్ని ఎందుకు ఆపేశారు, ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1999 ఫిబ్రవరి 19 సరిగ్గా ఇదే రోజు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ మర్చిపోలేని సంఘటన చోటు చేసుకుంది. ఈ ఒక్క సంఘటన చాలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అంటే ఏంటో తెలియజేయడానికి. ఏషియన్ ఛాంపియన్షిప్ 1998-99లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా 46 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయింది. దానికి కారణం సచిన్ టెండూల్కర్. ఈ మ్యాచ్లో ఇండియన్ టీం సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ సంచలన సంఘటన జరిగింది. ఇన్నింగ్స్ 43వ ఓవర్లో సచిన్ రన్ కోసం పరిగెడుతుండగా అఖ్తర్ సచిన్ను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్ 9 పరుగులకే దురదృష్టవశాత్తు రన్అట్గా వెనుదిరిగాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ అవుట్ కాంట్రవర్సీ కావడంతో చీటింగ్ అంటూ గ్రౌండ్ మొత్తం నినాదాలతో హోరెత్తింది. ప్రేక్షకులు తమ చేతికి ఏది దొరికితే అది, వాటర్ బాటిల్స్తో సహా అన్ని వస్తువులను మైదానంలోకి విసిరేయడం మొదలుపెట్టారు. ఇలా ఏకంగా 3 గంటల పాటు ఆ విధ్వంసం సాగింది. మ్యాచ్ కూడా 3 గంటల పాటు ఆగిపోయింది. దీంతో స్వయంగా సచిన్ టెండూల్కర్ గ్రౌండ్లో తిరుగుతూ ప్రేక్షకులను నచ్చజెప్పారు. మ్యాచ్ను సజావుగా సాగనివ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. తమ అభిమాన ఆటగాడు చెప్పడంతో ఫ్యాన్స్ శాంతించారు. అప్పుడు తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. అప్పటి వరకు పాక్ ఆటగాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. గ్రౌండ్లో సచిన్ క్రేజ్ చూసి పాక్ ప్లేయర్లు బిత్తరపోయారు. ఈ రోజుతో ఈ సంఘటనకు సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తి కావడంతో ఫ్యాన్స్ మరోసారి ఈ సంఘటనను గుర్తు తెచ్చుకుంటున్నారు. అందుకే సచిన్ను క్రికెట్ గాడ్ అంటారనే అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ కోసం ఓ టెస్ట్ మ్యాచ్ను దాదాపు 3 గంటల పాటు ఆపేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.